బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వరంగల్ వర్తన్నపేట ఎమ్మెల్యే రమేష్ పై అసమ్మతి స్వరం మొదలైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నియోజకవర్గానికి చెందిన కొంతమంది నేతలు ఆరూరికి టికెట్ ఇవ్వద్దంటూ మంత్రి ఎర్రబెల్లి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కు ఫిర్యాదు చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇక వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, హనుమకొండ జిల్లా రైతు బంధు అధ్యక్షుడు ఎల్లావుల లలిత యాదవ్, గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావులు, హనుమకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు బోయనపల్లి వినోద్ కుమార్ ను వేరువేరుగా కొంతమంది నేతల బృందంతో కలవడం ఇప్పుడు వర్ధన్నపేట రాజకీయాల్లో కాకరేపుతుంది. వర్ధన్నపేట బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న విషయాలను ముఖ్య నేతలిద్దరూ దృష్టిలో తీసుకెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇక సెట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తీరుపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయనకే టికెట్ ఇస్తే గెలిచే పరిస్థితులు లేవంటూ స్పష్టం చేసినట్లుగా తెలిసింది. అంతేకాదు ఆరూరికి టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో సహకరించబోమనే సంకేతాలను ముఖ్య నేతలిద్దరు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా వరంగల్ వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేష్ పై అసమ్మతి స్వరం మొదలైందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. నియోజకవర్గానికి చెందిన కొంతమంది నేతలు ఆరూరికి టికెట్ ఇవ్వద్దు అంటూ మంత్రి ఎర్రబెల్లి రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయనపల్లి వినోద్ కుమార్ కు ఫిర్యాదు చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గీయుల ద్వారా తెలిసింది. ఇక వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, హనుమకొండ జిల్లా రైతు బంధు అధ్యక్షుడు ఎల్లావుల లలిత యాదవ్, గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావులు, హనుమకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయనపల్లి వినోద్ కుమార్ ను వేరువేరుగా కొంతమంది నేతల బృందంతో కలవడం ఇప్పుడు వర్ధన్నపేట రాజకీయాల్లో కాకరేపుతుంది. వర్ధన్నపేట బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పలు విషయాలను ముఖ్య నేతలిద్దరూ దృష్టిలోకి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సెట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తీరుపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం. ఇక వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయనకే టికెట్ ఇస్తే గెలిచే పరిస్థితులు లేవంటూ స్పష్టం చేసినట్లుగా తెలిసిందే. అంతేకాదు ఆరూరికి టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో సహకరించబోమని సంకేతాలను ముఖ్య నేతలిద్దరూ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, గుడ్ మార్నింగ్ వెన్నెల. మొత్తానికైతే ఆరూరి రమేష్ పైన కూడా అసమ్మతి గలం అయితే వర్ధన్నపేటలో నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే బీఆర్ఎస్ లో కూడా రాజకీయం వాడివేడిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే వర్ధన్నపేటలో కూడా ఆరూరి రమేష్ కు టికెట్ ఇస్తే మాత్రం మేము ముక్కుసూటిగా మాత్రం ఆయనకు ప్రచారం చేయలేము, ఆయన ఓడించుడు మాత్రం గ్యారంటీగా ఉందని చెప్తున్నారు. కాకపోతే బీఆర్ఎస్ లో కూడా మరో నేతకు కూడా అవకాశం ఇస్తే కూడా వారు వెంట ఉండి కూడా గెలిపించే అవకాశాలు అయితే కనిపిస్తాం. మేము కంపల్సరీ అతన్ని బీఆర్ఎస్ తరపు నుంచి కూడా గెలిపించుకున్నానని చెప్పి కూడా అధిష్టానికి కూడా విన్నవించుకున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పై కూడా అసమ్మతి స్వరం మొదలైందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈ అసమ్మతులు మాత్రము డోర్నకల్లుతో పాటు కూడా శంకర్ నాయక్ సంబంధించిన మహబూబాద్ జిల్లాలో కూడా ఇక్కడ మొత్తానికైతే ఈ ఎమ్మెల్యేల పైన కూడా అసమ్మతిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ ఆరూరి రమేష్ తో పాటు కూడా కార్యకర్తలతో పాటు కూడా అసమ్మతిగా మొదలైంది. కార్యకర్తలతో బిహేవియర్ కూడా బాగాలేదని చెప్పి కూడా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు కూడా ప్రజలకు కానీ వర్ధన్నపేటలో కూడా ఏం ఒరగబెట్టింది ఏం లేదని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలే కావచ్చు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే కావచ్చు, మొత్తానికైతే అంటే బోయినపల్లి వినోద్ కుమార్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కొనసాగుతున్న నేపథ్యం కనపడుతుంది. అట్లాగే మన పాలకుర్తి ఎమ్మెల్యే గెలిచిన మంత్రి గిరిజన శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు తెలిసిన సమాచారం అయితే ఉంది. మొత్తానికైతే వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు కూడా వీళ్ళతో కలిసి కూడా వీళ్ళందరూ అంటే అట్లాగే కూడా రైతు జిల్లా హన్మకొండ జిల్లా రైతు అధ్యక్షురాలు కూడా ఎల్లావుల లలిత
లలిత యాదవ్ కూడా వీళ్ళందరూ కలిసి 45వ డివిజన్ లో కూడా కార్పొరేట్ ఇండ్ల నాగేశ్వరరావు కూడా అందరూ కలిసి కూడా ఆదివారం అయితే వీళ్ళందరూ ఒక మంత్రి గారి సమావేశం అయితే మంత్రి గారి దగ్గరికి అయితే పోవడం జరిగింది. మొత్తం ఆరూరు రమేష్ గురించి కూడా మొత్తం అంటే అతని గురించి ఆయన బిహేవియర్ గురించి వర్ధనపేట గురించి మొత్తం పరిస్థితుల పైన కూడా మా మంత్రి గారికి వినియోగించుకోవడం జరిగింది. మొత్తానికి అయితే ఆరూరు రమేష్ కు టికెట్ ఎట్టి క్వశ్చన్ లో కూడా టికెట్ ఇవ్వద్దు, టికెట్ ఇస్తే మాత్రం మేము అతనికి సపోర్ట్ చేయమని చెప్పి కూడా ముక్కంఠంతో కూడా చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా అసమ్మతి అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. వెనెల రైట్ స్వామి, థ్యాంక్ యూ.